ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రంతయు ఉండినను ఉదయం నా సంతోషము కలుగును. దేవుడి వాక్య వాగ్దానం మన జీవితంలో నెరవేర్చునుగాక. ఈ మాటకు అర్థం ఏంటంటే, మన జీవితంలో నిన్న మనం భయంకరమైన శ్రమలు ఎదుర్కొని ఉండొచ్చు, భయంకరమైన పోరాటాన్ని ఎదుర్కొని ఉండొచ్చు, మన జీవితంలో గమ్యము కనబడకపోయి ఉండొచ్చు. ఈ ఈఎంఐస్ ఎలా కట్టాలి, ఈ యొక్క ఆర్థిక పరిస్థితుల్లో నుంచి ఎలా బయటకు రావాలి, నా కుటుంబాన్ని నేను ఎలా పోషించుకోవాలి, నాకు ఉద్యోగం లేదే, నాకు ఆర్థికమైన సమస్యలే, నాకున్న పరిస్థితి ఏంటి, నా భవిష్యత్తు ఏంటి, నా గమ్యం ఏంటని మనకి రాత్రి ఏడుపు రావచ్చు. దుప్పటి కప్పుకొని ఏడుపు రావచ్చు. మనకి దుప్పటి కప్పుకొని ఏడ్చిన అనుభవం మనకు ఉండొచ్చు. మనకున్న సమస్యని బట్టి ఏడ్చి అలసిపోయిన స్థితిలో ఉండొచ్చు. చెప్పుకోలేని అనారోగ్య పరిస్థితిని బట్టి ఏడ్చి అలసిపోయిన స్థితిలో ఉండొచ్చు. కొన్నిసార్లు భార్యకు అనారోగ్యం వస్తే భార్య వెళ్ళి భర్తకు చెప్పినప్పుడు భర్త చీదరించుకోవచ్చు, భర్త తృణీకరించవచ్చు. ఎప్పుడు నీకు రోగమేనా, ఎప్పుడు నీకు బాధనేనా, నీ జీవితంలో ఒక్క రోజు కూడా మంచి రోజు లేదా అని భర్త తృణీకరించవచ్చు, భార్య తృణీకరించవచ్చు. నీ జీవితం ఇక బాగుపడదు, నీ బ్రతుకు బాగుపడదు, ఎప్పుడు ఆ రోగాలతోనే నువ్వు ఉంటావని భార్య తృణీకరించవచ్చు, భర్త తృణీకరించవచ్చు. నువ్వు పొందిన ప్రతి శ్రమను బట్టి, వేదనను బట్టి రాత్రంతా ఏడ్చావేమో, రాత్రంతా కన్నీరు గార్చావేమో, రాత్రంతా దుఃఖాన్ని వెళ్ళపుచ్చావేమో, రాత్రులు నిద్ర పట్టని స్థితిలో, రాత్రులు గమ్యము కనబడని స్థితిలో, ఏంటిది తెల్లారితే నా భవిష్యత్తు ఏంటిది, నేను బ్రతికి ఉండటం అది దేవునికి ఇష్టమేనా, ఎందుకు ప్రభువా నన్ను తీసుకొని అనేక సార్లు ఏడ్చి అలిసిపోయిన స్థితిలో ఈ మాటలు వింటున్నావేమో. కానీ భయపడుకు, బాధపడుకు. కానీ ఈ ఒంటరి సమయంలో నీ తల్లి నిన్ను విడిచిపెట్టినా, నీ తండ్రి నిన్ను విడిచిపెట్టినా, నీకున్న ప్రతి ఒక్కరు నీకు ప్రతికూలంగా మారిపోయినా, వ్యతిరేకంగా మారిపోయినా, నువ్వెందుకు పనికిరాని వాడవని నిన్ను తూలనాడుతున్నా, నువ్వు ఒకటి జ్ఞాపకం చేసుకో, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు.